వీక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో మహేష్ బాబు గారి సినీ ప్రస్థానంలో కొంత దూరం వరకు నడిచాము. మీ ఉత్సాహం చూస్తుంటే మరికొంత దూరం వెళ్ళగలమని అనిపిస్తుంది. నటనలో కానీ, హావభావాల విషయంలో కానీ ఇతరులతో పోల్చి చూస్తే మహేష్ బాబు గారు కొంత భిన్నంగా కనిపిస్తారనే విషయం మనకి తెలిసిందే. పైభావం యథాతథంగా మహేష్ బాబు గారికి అన్వయిస్తుందనిపించేలా ఆయన నటించిన చిత్రం టక్కరి దొంగలో ఆయనపైనే చిత్రీకరించిన ఈ పాట కనిపిస్తుంది. చూద్దామా? Something special. రాజమార్గమున ముందుకెళ్ళడం nothing special. కొట్టి దారిలో దూసుకెళ్ళడం something special. హాయ్ కలిగితే నవ్వు చిందడం nothing special. హాయ్ కలిగితే నవ్వు చిందడం nothing special. బాధ కలిగిన నవ్వుతుండడం something special. గురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవదిది ఆ రూట్లోనే నడిచెదరో. ఒకరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. ఈరోజు మనం చూడబోయే సన్నివేశాల్లోనూ విజువల్స్లోనూ ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ముందుగా ఒక్కడు సినిమాలో ఓ సీన్. ఇంకా సేపట్లో ఫ్లైట్ ఎక్కవలసిన భూమిక ఉన్నట్టుండి కనిపించకపోవడంతో ఉగ్రుడైపోతాడు మహేష్ బాబు. క్షణాల్లో మళ్ళీ చల్లబడిపోతాడు. ఎంతలా చల్లబడిపోతాడో చూడండి. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే షాపింగ్కి. ఇప్పుడేం షాపింగ్? చెప్పకుండా వెళ్ళిపోతానా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? సరే, నాకు టెన్షన్ కూడా నీకు లేదు. వెళ్ళేది నేనా నువ్వా? నీకే నా వల్ల ఒకసారి మ్యాచ్ మిస్ అయ్యింది. ఈసారైనా మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీ క్యాప్. బెస్ట్ ఆఫ్ లక్. దానికి ఇదే సమయం. సరే. అలాగే పోకిరి సినిమాలో ఇక్కడ ఇలియానా మహేష్ బాబు పైన విరక్తి పెంచుకొని ఆయన్ని ద్వేషిస్తూ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ వెళ్ళే మొహమేనా ఇది? నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక లేనని చెప్పేవే. సరే, ఏంటి నేను చూస్తుంటే నీకు ఇప్పుడు తెలుసు. మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. That's why I hate you. Truly and completely. కోపంగా ఉన్నట్టున్నావు. తర్వాత మాట్లాడుతాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడ ఉందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకి వేస్ట్ రా. ఒక దశలో తన శత్రువుల కంటే మహేష్ బాబుని చూస్తేనే తనకి ఎక్కువ భయంగా ఉంటుందంటూ అంటుందామె. వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు. అలాంటిది వాస్తవం ఏమిటో తెలుసుకున్న తర్వాత ఇలియానా మళ్ళీ మహేష్ బాబుకి చేరువవుతుంది.
గలగల పారుతున్న గోదారిలో Girl, I'm watching your booty, 'cause you're making me feel so naughty. Let's go out tonight and party. Whoa, 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 wow. Girl, I'm watching your BP, 'cause to love you forever is my duty. So feel it, you're my baby. Whoa, 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 wow. చామంతి రూపమాడలేవు మారా ఎండమావితో నీకు స్నేహమాచాలయ్యా కన్నీటి సంగడి హాయిగున్నది ఏమైనా నీ ప్రేమది అదే సినిమాలో నాజర్ శత్రువుల చేతికి చిక్కుతాడు. వాళ్ళ అబ్బాయి ఎక్కడుంటాడో చెప్పమంటూ వాళ్ళు అతన్ని వేధిస్తుంటారు. తనకి అవి చివరి ఘడియలని ఆయనకి అర్థమైపోతుంది. తన కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడని, ప్రస్తుతం ట్రైనీగా ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటాడు నాజర్. ఇక్కడ ఆయన అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ పోలీసు యూనిఫామ్లో ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవుతూ మహేష్ బాబు గారు ప్రేక్షకులకి కనిపిస్తుంటారు. అప్పటి వరకు ఒక ఆకతాయి కుర్రాడిగా, ఒక రౌడీగా ముద్రపడి ఉన్న మహేష్ బాబు గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్న విషయం ప్రేక్షకులకి మొదటిసారిగా తెలుస్తుంది. ప్రేక్షకులలో ఒక రకమైన ఉత్సుకత మొదలవుతుంది. కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय వాడు నా కొడుకురా. చూసావా, చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రా ఇది. ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రా ఇది. ఆ దుర్మార్గుల చేతిలో నాజర్ మరణిస్తాడు. తండ్రి మృతదేహాన్ని చూసి బాధతో చలించిపోతాడు మహేష్ బాబు. ఆ దృశ్యాన్ని చక్కగా పండించాడు ఆయన.
మహేష్ బాబు గారు ఒక ఐపీఎస్ క్యాడర్కి చెందిన వ్యక్తి అని ప్రేక్షకులకి తెలియకముందు మహేష్ బాబు గారి ప్రవర్తన ఎలా ఉండేదో ఒకసారి చూద్దామా? షర్టు బాగుంది, కొట్టుకోవడానికి ఏమాత్రం ఉండాలి. ఎవరా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టని సుపారీ తీసుకుంటారు నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పబా. ఎవరు నువ్వు? చెప్పమంటుంటే పండు చెప్పు. అనే పండు కట్టుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి అందరూ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పనిచేయను. పనేంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిన్న పనులు కాదు, మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడతారు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరే. నాకేదైతే భయం ముందు అది చేసేటంలో. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడు? మనోడే నాయ. ఏ మీ అడ్డాలో మీ వాడిని కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పనిగా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాను. కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాను. ఇంకెప్పుడు అదాకే. ఇప్పుడు పోకిరి సినిమాకి చెందిన క్లైమాక్స్ సన్నివేశాలని చూద్దాం. ప్లీజ్ నన్ను వదిలిపెట్టలేదు. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. నేనే సార్. రా, నీతో పని ఉంది. సార్ జీప్తి సార్, ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చెయ్యి. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకుంటూ ఒక్కరోజు నన్ను చచ్చిగా పనిచేయరా నా కొడుకు. అలీబాయ్ కనుక్క ఎక్కడున్నాడు? కనుక్కో నా కొడుకు, పుచ్చ పేలిపోద్ది. కనుక్కో కనుక్కో. హలో, ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నాను? ఢిల్లీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేసాడు. ఎక్కడికి? బినిమిల్స్. ఎవరు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బినిమిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. పక్కనే ఉన్నాడు. వాడిని చెప్తే నాకు ఎంత ఇస్తావు? ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసాయండి.
నీతో అలా చంపేశావు ఏంట్రా ఆయన్ని? అంటే మనుషులు అంటున్నావా, జంతువులు అంటున్నావా, క్రిమినల్స్. నీలాంటి పోలీసులు రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? 25 ఏళ్ళు ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చారు. ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు, నీకేం కావాలిస్తారే? ఏమిస్తారా డిపార్ట్మెంట్? నువ్వు వస్తాయా 50,000 మీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్లు రిబ్బర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నత్ దిఖాऊंगा मैं, जन्नत दिखाऊंगा तुझको. బేరం కుదరలేదు కదా సార్, ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది. సార్ నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. మహేష్ బాబు గారి సినీ జీవితంలో అతడు సినిమా ఒక మైలురాయి లాంటిది. ప్రేక్షక లోకంలోని ఆబాలగోపాలాన్ని అద్భుతమైన రీతిలో అలరించింది ఆ సినిమా. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు గారికి ఉత్తమ నటుడిగా 2వసారి నంది అవార్డు లభించింది. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఫిలింఫేర్ అవార్డు దక్కింది. మరో 3 టెక్నీషియన్స్కి కూడా నంది అవార్డులు లభించాయి. టీవీలో 1000 సార్లకు పైగా టెలికాస్ట్ అయిన సినిమా ఇది. అతడు తరువాత వెనువెంటనే మహేష్ బాబు గారి ఖాతాలో పడిపోయిన మరో సూపర్ హిట్ సినిమా పోకిరి. మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించిన సినిమా అది. 299 సెంటర్లలో 50 రోజుల పాటు, 200 సెంటర్లలో 100 రోజుల పాటు, 63 సెంటర్లలో 175 రోజుల పాటు ప్రదర్శించబడటమే కాకుండా ఏకంగా 15 సెంటర్లలో ద్విశత దినోత్సవాలను జరుపుకున్న సినిమా ఇదే. 2006లో విడుదలైన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా తొలినాళ్లలో వసూలైన మొత్తం 70 కోట్ల రూపాయల పరిధిని అధిగమించింది. ఆ రికార్డు వరుసగా 3 ఏళ్ల పాటు కొనసాగింది కూడా. అది ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా మహేష్ బాబు గారికి, ఉత్తమ దర్శకుడిగా పూరి జగన్నాథ్ గారికి ఫిలింఫేర్ అవార్డ్స్ లభించాయి. ఇతర కేటగిరీలలో మరో 5 నంది అవార్డులు కూడా ఈ సినిమాకి లభించాయి. మహేష్ బాబు గారి పేరు ప్రతిష్టలు ఈ సినిమా ద్వారా మరింతగా బలపడ్డాయి. ఆయన సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నది ఈ సినిమా ద్వారానే. ఫైట్ సీన్స్లో, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో మహేష్ బాబు గారు రౌద్ర, బీభత్స, భయానక రసాలను పీక్స్లోకి తీసుకువెళ్తారన్న విషయం మనకందరికీ తెలిసిందే. అంతటి ఫెరోషియస్ క్యారెక్టర్స్లో కనిపించే మహేష్ బాబు గారిలో కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందండోయ్. పొడి పొడి డైలాగ్స్తో పంచెస్ కూడా అలా వదిలేస్తుంటారు ఆయన. వాటిలోకి తొంగి చూద్దాం రండి.
నేను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మనం ఇద్దరు బ్యాంక్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? ఆ? ఎవరు అమ్మాయి? ఏమ్మాయి ఎక్కడ? పక్కడే ఇలా ఇస్తా. ఆహాహాహాహా. ఏం తెలియనట్టు నటించొద్దు. మన బ్యాంక్ లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేము డ్రా చేసాం. పక్కడే తిన్నాను. ఇదిగో, తిండి తర్వాత, ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేదినా? అది కాదు. ఏది కాదు? ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట కూడా వసంతరా. మహేష్ బాబు గారి సినీ ప్రస్థానంలో ఒక ఆణిముత్యం లాంటి సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. పరమ ఆహ్లాదకరంగా పారుతోన్న సెలయేటిలా సాగిపోయే చక్కటి కుటుంబ కథా చిత్రం ఇది. ప్రకాష్ రాజ్కి 2 కొడుకులు, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు గారులు. అన్నదమ్ముల అనుబంధానికి, ఆప్యాయతలకి, ఆత్మీయతలకి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్లే. అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు, ఆవేశకావేశాలు వారి మధ్య చోటు చేసుకున్నా కొన్ని క్షణాల పాటే, తరువాత శరమామూలే. వెంకటేష్ గారు కోపంతో ఊగిపోయే టైప్ అయితే మహేష్ బాబు గారు సరి. కోపంలో కూడా ఆయన మొహంలో చిరునవ్వుల సిరిమల్లెలే. ఒక వ్యక్తిగా మహేష్ బాబు గారి గురించి టూకీగా తెలుసుకుందాం. మహేష్ బాబు గారు నిస్సందేహంగా ఒక గొప్ప అందగాడు. అత్యంత ఆకర్షణీయమైన పర్సనాలిటీ అతనిది. ఆయన నటనలో సహజత్వం ఉట్టిపడుతుందే తప్ప అందులో ఆర్టిఫిషియాలిటీ మచ్చుకి కనిపించదు. ఒక పోలీసు అధికారా, ఒక గ్యాంగ్స్టరా, ఒక ప్రేమికుడా, ఒక బాధ్యత గల పౌరుడా, ఒక పరోపకారియా, అన్నీను. అతడు ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎంత పెద్ద డైలాగ్నైనా ఒకే టేక్లో ఓకే చేయించగలడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆయనకు ఫ్యాన్సే. అహంకారం అనేది తన దరిదాపుల్లో కూడా రానియని వ్యక్తి. వినయము, అణకువ అనేవి ఆయన సొంతం. సక్సెస్ అనేది ఆయనకి తోడు, నీడ కూడాను. చెరగని చిరునవ్వే అతడి చెలిమి, చెలియ కూడాను. మహేష్ బాబు గారు ఆయన తండ్రి గారికి లాగానే ఉదార స్వభావం కల వ్యక్తి. తను సాధించిన విజయాలకి గుర్తుగా 9 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు, 4 సైమా అవార్డులే కాక ఇంకా ఎన్నో పురస్కారాలను అందుకున్న ఘనపాటి ఆయన. ఫోర్బ్స్ ఇండియా వారి సెలబ్రిటీ 100 ఫీచర్లో వరుసగా 14 సంవత్సరాల పాటు గుర్తింపు పొందిన తెలుగు హీరో అతడు. కంజీనిటల్ హార్ట్ సర్జరీస్ విషయంలో చిన్నపిల్లల జీవితాలకు బాసటగా నిలబడేందుకు గాను మహేష్ బాబు ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు ఆయన. బుర్రిపాలెం అలాగే సిద్ధాపురం అనే 2 గ్రామాలను దత్తతకు తీసుకుని వాటిని స్మార్ట్ విలేజెస్గా డెవలప్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు ఇంకా ఎన్నెన్నో సినిమాలలో నటించాలని, ఆయన సినీ జీవితంలో ఇంకా బాగా రాణించాలని, ప్రేక్షక లోకాన్ని ఇలాగే అలరిస్తూ ఉండాలని, ప్రజాహిత కార్యక్రమాలని కూడా ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జ్ఞానేశ్వరరావు అగస్త్య.